అయితే చదివేటప్పుడు ఏం చేయాలి అంటే సరళం నుంచి సంక్లిష్టం వరకు సింపుల్ టు కాంప్లెక్స్ అంటామండి. అంటే సింపుల్ వాటిని ముందు చదివేయాలి, తేలిగ్గా ఉండే వాటిని ముందు చదివేయండి. ఆ తర్వాత నెక్స్ట్ 1-2 పారాగ్రాఫ్లో ఉన్నవి లేదా 1-2 సెంటెన్స్లోని ముందు చదివేయండి. మనకు చదవగానే ఏమవుతుంది అంటే కొంచెం ధైర్యం వస్తుందండి. అబ్బా, నాకు కొంచెం వచ్చింది కదా, కొంచెం నేర్చుకున్నాను కదా అనేటివి వస్తాయి. ఇది కూడా సైంటిఫికల్గా ప్రూవ్ చేశారండి. ఏంటంటే మనం చిన్న చిన్న పనులను ముందు చేసి తర్వాత పెద్ద పనులు పూర్తి చేయాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ నుంచి ఎడ్యుకేషన్లో ఏ కాన్సెప్ట్ వచ్చిందంటే సింపుల్ టు కాంప్లెక్స్. ముందు చిన్న చిన్నవి చదివేయండి, చిన్న చిన్న పాఠాలు చదివేయండి, చిన్న చిన్న సబ్జెక్టులు చదివేయండి. చదవగానే మనకు ఒక ధైర్యం వస్తుంది. నాకు పాఠాలు వస్తున్నాయి, లెసన్స్ నేను చదవగలుగుతాను అనే ధైర్యం వస్తుంది. ఇలా ముందు నెమ్మదిగా ప్రారంభించాలి. ఓకే, ఇక్కడ కొన్ని రెడ్యూస్ ఎగ్జామ్ స్ట్రెస్ని తగ్గించడానికి కొన్ని టిప్స్ ఇచ్చాము చూడండి. ఏంటి అంటే ముందు ఒక ప్లాన్ వేసుకోండి. అంటే దేని తర్వాత ఏది చదవాలి, ఎప్పుడు చదవాలి. మీరు ఒకటే సబ్జెక్టు బాగా చదువుకుంటూ పోతుంటే ఏమవుతుంది అంటే అది స్ట్రెస్కి గురవుతుంది. అలా కాకుండా మనం ఒక ప్లాన్ వేసుకోండి, దేని తర్వాత ఎన్ని గంటలు చదవాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మంచి నిద్ర కూడా ఉండాలండి. మనకు భయం పోగొట్టుకోవాలి, కాన్సన్ట్రేషన్ కావాలంటే మంచి నిద్ర పాటించండి. ఓకే, మంచి ఆహారం తీసుకోండి. ఈ ఎగ్జామ్ టెన్షను ఇవన్నీ పోవాలంటే కూడా ఇవన్నీ కావాలి. మంచి నిద్ర పొండి, మంచి ఆహారం తీసుకోండి, టైం మేనేజ్మెంట్ చేయండి, ఓకే, రివిజన్ చేయండి. ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే మనకి ఎగ్జామ్ స్ట్రెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది.